హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియో వచ్చేసి అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలు పద్దాకు ఫోన్లలో మాట్లాడితే ఏం జరుగుతుందనేదండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ అండి, పొద్దున్నే లేస్తారండి. పొద్దున్నే లేసి వీళ్ళకి ఏం పని ఉండదండి. వాళ్ళ అమ్మ వాళ్ళకి అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది పొద్దున పొద్దున్నే బ్రే మొహం కడుగుతారేమో, ఇంకా కూతురికి ఫోన్ చేస్తారండి వాళ్ళ అమ్మ వాళ్ళు, కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు. ఇంకా ఫోన్ స్టార్టింగ్ ఇంకా టిఫిన్ చేసిన ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు, వంట చేసిన ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటారు, పిల్లల్ని రెడీ చేస్తున్న ఫోన్లలోనే మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా భర్తకి ఏ పని అన్నా చేసేటప్పుడు కూడా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా అది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుందండి. ఇంకా అది మాత్రం ఆగదు ఆ ఫోన్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే, మాట్లాడిన వరకు బాగానే ఉంటుందండి. మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాలు ఉంటాయండి, అసలు మామూలుగా ఉండవండి. ఏం చెప్తారంటే, ఏ మీ అత్తగారు ఏం చేస్తున్నారు, మీ మరుదులు ఏం చేస్తున్నారు, మీ ఆడబిడ్డ ఏం చేస్తుంది, మీ ఆయన ఏం చేస్తున్నాడు, టిఫిన్ నువ్వు చేసావా, మీ అత్తగారు చేశారా, మరి నువ్వే వంట మీ మామయ్యకి పెట్టావా, భోజనం పెట్టావా, ఏం మీ అత్తయ్య పెట్టుకోలేదా, ఇంక ఇలా స్టార్ట్ అవుతుందండి. అసలు ఎప్పుడైనా కూతురికి, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఉండాలమ్మా, మేము ఎలాగో వాళ్ళు కూడా అలానేనమ్మా, మీ అదే మీ అత్తయ్య వాళ్ళు కూడా అంతేనమ్మా అని ఎవ్వరూ చెప్పట్లేదండి ఇప్పుడు వచ్చేసి. ఎందుకంటే అలా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. వెళ్ళినా కూడా నువ్వు కూడా కొంచెం సర్దుకుపోతూ ఉండాలమ్మా, భర్తతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ. ఇప్పుడు పద్దాక మీరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఎప్పుడు అలవాటు అవుతారండి మీ కూతుర్లు? ఇంకా ఏం లేదండి, పోయిన కానించి ఇంకా నీదే రాజ్యం అమ్మ, నువ్వే రాజ్యాన్ని ఏలుకో అమ్మ అన్నట్లు మాట్లాడతారనమాట. వీళ్ళ మాటలు అలా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా వెంటేసుకొని వస్తారనమాట. ఒక ఫ్యామిలీని అంటేసుకొని వస్తారు గొడవ కోసం. ఇలా చేయకూడదండి. ఒకవేళ రేపొద్దున మీ పరిస్థితి, మీ కూతురికి వచ్చిన పరిస్థితి, తర్వాత మీ కూతురికి గనక కొడుకుంటే, మీ మనవడికి గనక పెళ్ళి అయితే అదే సిచ్యువేషన్ మీకు వస్తే అలా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ కోడళ్ళకి కనుక పొరపాటున వాళ్ళ అక్క కనుక ఉందనుకోండి, ఇంకా చెప్పే చాడీలు ఉంటాయండి, అసలు ఇంకా మామూలుగా ఉండవన్నమాట. ఎక్కడ లేని రాజకీయాలన్నీ అక్కడే ఉంటాయి. నువ్వెందుకు చేయాలి, నువ్వు ఇదే కదా పెత్తనం, అసలు నువ్వెందుకు చెప్పాలి బయటికి వెళ్ళినా, నువ్వు నీకు ఒక 100 రూపాయలు నువ్వు వాడుకునే హక్కు లేదు, అసలు ఆస్తి మొత్తం నీదే, వాళ్ళదే ఉంది అన్నట్లు చేస్తారండి. మొత్తానికి చివరికి ఇవన్నీ తట్టుకోలేక ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అయ్యా మీరు వెళ్ళిపోయిండి అయ్యా వేరేగా, మీరు సుఖంగా ఉండండి ఆయన, మేము ఎక్కడో ఒకక్కడ ఉంటాంలే అన్నట్లు పాపం తల్లిదండ్రులు వెళ్ళిపోతూ ఉంటారండి. అప్పటిగా అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్తారా, అక్కడ కూడా ప్రశాంతత అనేది ఉండదండి వీళ్ళకి. అక్కడ కూడా ఫోన్లేనమాట. అక్కడి నుంచి కూడా ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చెప్పుకోలేక వదిలిపెట్టలేక ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే మగవాళ్ళు ఉండట్లేదు, మగవాళ్ళు మంచిగా ఉంటేనేమో ఆడవాళ్ళు ఉండట్లేదు. బాగా మంచి వాళ్ళకేమో చెడ్డోళ్ళు దొరుకుతున్నారు, బాగా చెడ్డోళ్ళకేమో మంచోళ్ళు దొరుకుతున్నారండి. ఇలా ఉందండి అసలు. కాబట్టి ప్రతిదీ కూడా అమ్మవారికి చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదు. అసలు ఈ ఫోన్లు సీరియళ్ళు కనుక బ్యాన్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ అని పోతాయి లేడీస్కి. అసలు ఏంటంటే అండి, ఆ సీరియల్స్ బిహేవియర్ బయట బిహేవ్ చేస్తున్నారండి. అక్కడ ఏ తెలివితేటలు ఉపయోగిస్తున్నారో వీళ్ళు సేమ్ అదే మాటలు, అదే తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. మీరు అసలు చూడండి, ఒకప్పుడు మాట తీరు ఎలా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, నా సినిమాలు సీరియల్లో చూసి అక్కడ ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు నిజం లైఫ్లో కూడా. అక్కడ ఏదైతే అప్లై చేస్తున్నారో ఇక్కడ కూడా అదే అప్లై చేయాలని చూస్తున్నారండి వీళ్ళైతే. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సినిమా వేరు, సీరియల్ లైవ్ వేరు, మామూలు విషయం వేరు అనమాట. కాబట్టి
కొంచెం అర్థం చేసుకో మామ్ని, నువ్వు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళని. ఇప్పుడు తల్లిదండ్రికి అన్నదమ్ములకి వీళ్ళకే డైవర్స్ ఇవేమి ఉండట్లేదు కదండి. కేవలం భార్యాభర్తలకు మాత్రమే ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మాట్లాడకపోయినా గొడవైన తర్వాత మీరు మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు కదా. అలానే మీ అత్తగారింటి వాళ్ళని అనుకోవాలి మీరు. అలా అనుకున్నప్పుడు ఎవరు ఏం చేసేది లేదు. ఎందుకంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తుంది. కాబట్టి మీరు ఇస్తేనే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, మీరు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇవ్వరు. అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. అదే బెస్ట్ అండి నన్ను అడిగితేనా. అలా ఉండడమే నయం అనమాట. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయడమే చాలా వరకు మంచిది. కానీ జెంట్స్ కూడా చాలా వరకు సఫర్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఇదండి విషయం. మొత్తానికైతే ప్రతి చిన్న విషయానికైతే మీరు ఒక 2-3 నెలలకి కాల్ చేయండి, 2-3 నెలలకు ఒకసారి కాల్ చేయండి. అలా అని నేను శాడిస్ట్ భర్త దగ్గర ఉండమని చెప్పట్లేదండి. అతని వల్ల మీకు ఏదైనా ప్రమాదం ఉంది, అసలు తట్టుకోలేని బాధ పెడుతున్నాడంటే వచ్చేసేయండి, మీరు ఉండేసేయండి అమ్మవారి ఇంట్లో. కానీ 2-3 రోజులు అలాంటి సిచ్యువేషన్స్లో తప్పితే మిగతా అన్నిటికి ఉన్నారంటే వాళ్ళే తల్లిదండ్రులే మీరు మమ్మల్ని కొన్ని రోజులు కంటారు, వాళ్ళు పిల్లల్ని మేము పోషించడం ఏంది, మీ ఆయన పిల్లల్ని ఆయన పోషించుకోలేరా మీ భర్త? అదే ఆడబిడ్డలు కనుక ఇంట్లో ఉన్నారనుకోండి, భర్తను వదిలేసి వచ్చింది మా మీద పడింది, మా మీద పడి తింటుందని రకరకాలుగా మాట్లాడతారండి. 2-3 రోజులేనండి. అదే సామెతలు కూడా ఉంటాయి. మొదటి రోజు బాగా చూస్తారంట చుట్టాన్ని, రెండో రోజు బాగా చూడరంట, కొంచెం కొంచెం పనులు, మూడో రోజు మాత్రం ఇంకా దారుణంగా ఉంటుందంట. అలా ఉంటుందన్నమాట. ఫస్ట్ రోజు అందరూ బాగానే చూస్తారండి, రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి దారుణంగా ఉంటుంది పరిస్థితి. మా మీద పడి తింటుంది అన్నట్టు విషయం ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి బయటికి పోయి పని చేసి మీరు సంపాదించి తింటే అలా కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఫోన్లు తగ్గించి కొంచెం సంసారాలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఇదండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది తిట్టుకోవచ్చండి, నేను అన్ని సిచ్యువేషన్స్లో చెప్పట్లేదు, ఇలా ఫోన్లు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.